ఈ స్కామ్లో అతని మీద ఆరోపణ చేసినట్టుగానే అతను భావిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అతని రియాక్షన్ అలాగే ఉంటుంది. దాంతోపాటు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి కాదేది ఈ కబ్జాకో లేకపోతే స్కామ్కో అనర్హం ఉన్నటువంటి పరిస్థితి. ఇక శాండ్ చెప్పక్కర్లేదు, ల్యాండ్ చెప్పక్కర్లేదు, రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉంటే వచ్చేటటువంటి ఆరోపణలకు సమాధానాలు కూడా మా దగ్గర లేని పరిస్థితి అండి. గ్రీవెన్స్లో కూర్చుంటే 180 ఏమో దీనికి సంబంధించి వస్తున్నాయి. దాంతోపాటు ఇందాక విక్రమ్ పోలా గారు చెప్పారు చావులకి ఏంటి బాధ్యత అనేది. ఒక జంగారెడ్డిగూడెంలోనే 24 నుంచి 27 మంది చనిపోయారు, అది లెక్కకు వచ్చింది. అది కాకుండా చనిపోయిన వాళ్ళ లెక్క అసలు లేదండి. ఎన్ని వేల లక్షలు అనేది కూడా ఎవరం కూడా చెప్పలేని పరిస్థితి. గతంలో ఏదైనా ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుంది, హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది, లేకపోతే లంగ్ ఏదైనా సిగరెట్లు అలవాటు ఉంటే అది ఉండేదండి. కానీ వెరైటీగా లెక్క ఏదైతే లివర్ ఫెయిల్యూర్ అనేది, లివర్ డ్యామేజ్ అనేది అత్యధికంగా ఈ జగన్మోహన్ రెడ్డి కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో అత్యధికంగా జరిగాయి. దాన్ని 19 నుంచి 24 వరకు మనం ఒకసారి హెల్త్ బులెటిన్, మనం హెల్త్ రిపోర్ట్ ఒకసారి తీసుకుంటే ఈ రాష్ట్రంలో లివర్తో చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా ఉంటుంది. వెంకటకృష్ణ గారు ఇందాక నేను మొదట్లోనే స్టార్టింగ్లోనే చెప్పాను. ఎందుకంటే దానికి ఒక ఫార్ములా మెయింటైన్ చేయలేదండి. అక్కడ తయారీకి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఎక్కడా కూడా మెయింటైన్ చేయడం కానీ దానికి సంబంధించింది ఏం లేదండి. ఆఖరికి టీచర్లను కూడా లైన్లో నిలబెట్టి లిక్కర్ అమ్మించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. అది సామాజికంగా ఒక అంశమైతే ఆర్థికపరమైన అంశాల్లో క్యాష్ అండ్ క్యారీ అండి. అది అసలు ఎక్కడ చాలా విచిత్రం. ఎందుకంటే ఈ గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఈరోజు ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా దాదాపుగా ఫోన్ ద్వారానే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి క్యాష్ అనేది ఇన్వాల్వ్ చేసి ఆ తాగుబోతుల దగ్గర ఉన్న 200, 300 కూడా ఓడగొట్టి ఆ 300 మొత్తం కొన్ని లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. దీనికి ఇప్పటికైనా సరే ముగింపు పలకాలి. ఏదైతే కేంద్రం సహకరించాలి, రాష్ట్రం కూడా బాధ్యత తీసుకొని సిట్ ఏర్పాటు చేసింది. ఈడీ కూడా ఇమీడియట్గా యాక్షన్లోకి వస్తే అరెస్టులు జరుగుతాయి. అరెస్టులు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాయి జైళ్ళు. ఎందుకంటే అనేక అంశాలు ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా అసలు రాజకీయ నాయకుల మీద ఇన్ని సంవత్సరాల కేసులు ఎందుకు పెండింగ్ ఉన్నాయి, ఆయన అసలు కనీసం అటెండ్ అవ్వకపోతే ఏంటనేది కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇది మళ్ళీ ఇది సపరేట్ ఎపిసోడ్ అండి. అంటే ఈ జీవితకాలం అనే దానికి ఒక కేసులో జీవితకాలం అయితే ఇంకొక కేసులో ఎంతకాలం పడుతుంది, అసలు ఏం జరుగుద్ది అనేది లెక్క చూస్తే బయటకు వచ్చేటటువంటి అవకాశం కూడా లేదు. దానికి కూడా ఆయన సిద్ధపడి ఉన్నాడండి. ఎందుకంటే ఆయన చూస్తేనే మానసిక పరిస్థితి అర్థమవుతూ ఉంది. ఈరోజు ఏంటి 2.0 ఏంటంటే ఖచ్చితంగా జైలుకి వెళ్ళడమే 2.0 అండి. అంతే తప్ప ఆయన జగన్ కొత్తగా చూసేది ఏముంటుందండి. 2.0 మనం అంతకుముందు చూసాం, ప్రతిపక్ష నాయకుడిగా చూసాం, ముఖ్యమంత్రిగా చూసాం, ఇప్పుడు ఏ పక్షం లేని నాయకుడిగా చూస్తూ ఉన్నాం. ఇంకా కొత్తగా అవతారం ఏముంటుంది, అవతారాలు ఏమి మారవండి. ఆయన ఏమి దశావతారి కాదు, అదేవిధంగా ఏదో సంభవామి యుగే అన్నట్టు అవతార పురుషుడేం కాదండి. జగన్మోహన్ రెడ్డి ఒక నేరస్తుడు, ఆర్థిక నేరస్తుడితో పాటు ఆయనకి హత్య రాజకీయాలతో కూడా సంబంధాలు ఉన్నాయని గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ఆఖరికి గొడ్డల వేటితో సంబంధించి వాళ్ళ బాబాయ్ గారి దాని మీద కూడా వచ్చాయి. ఇవన్నీ ఒక్కసారి తీసుకుంటే వెంకటకృష్ణ గారు ఇది ఒక పుస్తకం అయిపోయి రేపు రాబోయే తరాలకు ఒక కేస్ స్టడీగా ఉండేటటువంటి అవకాశం ఉందండి. స్కామ్స్ ఎలా